హాయ్ వ్యూవర్స్, డిఎల్ఎడ్ ఫస్ట్ ఇయర్ పేపర్స్లో మనం మార్క్స్ చూసినట్టయితే కోర్స్ అవుట్లైన్ చూసినట్టయితే 6 పేపర్స్లో మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 60 మార్కులు ఈచ్, రైట్. సో అది మీరు మెయిన్ ఎగ్జామినేషన్. సమ్మేటివ్ ఎగ్జామ్ అంటే ఇంటర్నల్ 2 టైమ్స్ ఉంటుంది, సమ్మేటివ్ 1 బై సమ్మేటివ్ 2 ఉంటుంది. సో 10 మార్క్స్ అంటే 20 మార్క్స్ ఉంటుంది, మన యావరేజ్గా 10కి తీస్తారు. అదేవిధంగా ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ 20 మార్క్స్ ఉంటుంది, 6 సబ్జెక్ట్స్ కూడా 20 మార్క్స్. అంటే ఎక్స్టర్నల్ పేపర్స్కు 20 మార్క్స్ ఉంటుంది. సో ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ దాదాపు 6 సబ్జెక్ట్స్కు ప్లస్ యాజ్ వెల్ యాజ్ మనం తీసుకున్నట్టయితే 7th 8th పేపర్ కూడా 20 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా 9th 10th పేపర్ ఏదైతే ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్కి 25 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా మనం 6 పేపర్స్కి అసైన్మెంట్స్ చూసినట్టయితే పర్టికులర్లీ అసైన్మెంట్స్ ఏవి ఇస్తామంటే, అసైన్మెంట్స్ అంటే నియోజనాలు. ముఖ్యంగా దేనికోసం ఇస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సబ్జెక్ట్ చదివిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్హుడ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ చదివిన తర్వాత ఏదైనా కాన్సెప్ట్ మీద మీకు అంటే క్లాస్ రూమ్ అప్లికేషన్ ఎలా చేస్తారు అన్న దాని మీద అసైన్మెంట్స్ ఇస్తారు. సో 6 పేపర్స్ కూడా 10 మార్క్స్ ఉంటాయి. అదే మనం తీసుకున్నట్టయితే ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్కి 20 మార్క్స్ అసైన్మెంట్. అదేవిధంగా యోగా అండ్ ఫిజికల్ హెల్త్ ఎడ్యుకేషన్ 20 మార్క్స్. అదేవిధంగా టువర్డ్స్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ 25, ప్రొఫెషన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 25 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా తీసుకున్నట్టయితే మనము వీటినన్నిటిని కలుపుకున్నట్టయితే ఫస్ట్ టు 6th పేపర్కి 100 మార్క్స్, రైట్. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే 7th 8th 9th 10th పేపర్ మనం ఏమంటామంటే ఇంటర్నల్ పేపర్స్ అంటాం. వీటికి వచ్చేసి మనకి 50 మార్క్స్ యావరేజ్గా వస్తున్నాయి. సో ఇది కోర్స్ యొక్క అవుట్లైన్. ఓకే, మనం చూసినట్టయితే థియరిటికల్గా యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ మార్క్స్. దెన్ ప్రాక్టికల్ రికార్డ్స్ వచ్చేసి మనము సిసిఈ, ఓకే, ఫస్ట్ పేపర్ మన మెథడాలజీ 1 తెలుగుకి అయితే 15 మార్క్స్. అదేవిధంగా మనము మ్యాథమెటిక్స్ 15 మార్క్స్, యాక్షన్ రీసెర్చ్ 10 మార్కులు. అదేవిధంగా క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అంటే మన క్లాస్ రూమ్ ఎప్పుడైతే వేరే ట్రైనీ చెప్తా ఉంటే అబ్జర్వ్ చేసి ఏదైతే రాస్తామో దాన్ని అబ్జర్వేషన్ అంటాము. ఈచ్ మనం తీసుకున్నట్టయితే తెలుగు మ్యాథమెటిక్స్ 10 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా సెప్ వచ్చేసి ప్రత్యేకంగా ఓన్లీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, దీనికి మనకు 40 మార్క్స్ ఉంటాయి. ఇవే కాకుండా మనం ఫైనల్ లెసన్స్లో మనం తీసుకున్నట్టయితే 20 మార్క్స్ ఉంటాయి. అండ్ ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ 30 మార్క్స్ ఉంటాయి. సో ఐ థింక్ దిస్ విల్ బి హెల్పింగ్ యూ. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు.